క్రైస్తీల మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 48వ దావీదు కీర్తన 14వ వచనము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు నేను ఆరాధించే దేవుడు సదాకాలము మనతో ఉండే దేవుడు. ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించువాడు అని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకములో జీవించినంత కాలము నీతో నడిచేవాడు, నిన్ను నడిపించువాడు ఆయనే కనుక నీవు భయపడొద్దు. ప్రభు పాదాలు పట్టుకొని ఆయన బిడ్డగా, ఆయన సాక్షిగా జీవించటానికి మనమందరం సిద్ధపాటు కలిగి ఉందాం. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీవు ఇప్పుడైనా విశ్వాసము లేకపోతే నీవు విశ్వాసము కలిగి మరణము వరకు నిన్ను నడిపించువాడు ఆయనే అనే విశ్వాసముతో ప్రభు సన్నిధిలో చేరి ఆయన బిడ్డగా, ఆయన సాక్షిగా నడుచుకుంటే అది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరము అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది కనుక అట్టి విశ్వాసము కలిగి మనమందరము ప్రభువులో సాగిపోవుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుచునుగాక. ఆమేన్. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయమున మీరు మాకిచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని అడుగుచున్నాను దేవా. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానము నెమ్మది లేక జీవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబంలో నీ యొక్క శాంతిని సమాధానమును నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. నీవు మమ్మల్ని కాపాడే దేవుడవు నీవేనయా, మమ్మల్ని నడిపించేవాడవు నీవే తండ్రి, నీకు స్తోత్రములు దేవా. అయా, మా దేశమును, దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి దేవా. వారు చేస్తున్న పనులన్నిటిలో కూడా సఫలతను మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. ఈ దినమున నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించండి దేవా. ఈ దినమున ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. క్షేమకరమైన ప్రయాణం వారి చేయటానికి కృప చూపించండి తండ్రి. నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.